డే 32 ట్రిప్ టు లడాక్. ఇప్పుడు రిటర్న్‌లో ఉన్నాము. వైజాగ్‌కి రీచ్ అవ్వడానికి. ఆల్మోస్ట్ దగ్గరికొచ్చేసాము. మహారాష్ట్ర దగ్గరలో ఉన్నాము. మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర లోపలికెళ్ళాం బై మహారాష్ట్ర. మేము సేమ్ రాయ్‌పూర్ మీద నుంచి లాస్ట్ టైమ్ ఎలా వచ్చామో అదే రూట్‌లో ఎళ్తున్నాము. అసలు మేము మళ్ళీ హైదరాబాద్‌కైతే ఎళ్ళట్లేదు. బికాజ్ అది చాలా లాంగ్ అయిపోతది. అనుకున్నాం బిర్యానీ తిందామా అనేసి. కానీ లేదు ఎళ్ళట్లేదు. వైజాగ్‌కెళ్ళిపోతున్నాం. అసలు ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళిపోతామా అని అనిపిస్తుంది కాశ్మీర్ దాటినప్పటి నుంచి. అండ్ ఇప్పుడైతే వచ్చేటప్పుడు చాలా క్లౌడీగా మంచిగుంది వెదరు. అసలు ఇబ్బందిగానే లేదు. నైట్ 5, 6 అవర్స్ పడుకుంటున్నాం. పొద్దున్నే లేసి డ్రైవ్ స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే తొందరగా ఇంటికి రీచ్ అయిపోవడానికి. మళ్ళీ స్టాప్ చేస్తున్నారు పోలీసులు మహారాష్ట్ర బోర్డర్. మళ్ళా మేము మహారాష్ట్రలోకి ఎంటర్ అయినాం. अरे पीछे गार्ड क्यों लगा रहे भाई? पीछे गाड़ी हम वो गार्ड लगाया, गार्ड अलाउड नहीं हमारे यहाँ। मैसेज आया अभी कल से एक्सीडेंट हुआ ना पीछे वाले और हम जाके एक महीने गया। लद्दाख घूमने गए थे हाँ जी। दरअसल 1 महीने बाद आ रहे हो भैया। हाँ 1 महीने हो गया। 1 महीने में दुनिया बदल गई रे भाई। हाँ हमको पता नहीं ना स्ट्राइक चालू हो गए, पता है आपको दिल्ली में किसके नाम पे गाड़ी है? मेरा नाम। अभी इधर प्रॉपर कहाँ के रहे? हम वैजाग जा रहे हैं। हाँ वैजाग विशाखपट्टनम। ఇప్పుడే మేము మహారాష్ట్రకి ఎంటర్ అయినాము. ఈ వెనకాల ఉండేది చూపిస్తారు లారీలకి చెక్ పోస్ట్ అనమాట. సో దాని పక్కనే మమ్మల్ని ఆపినారు. మేము అప్పుడే అనుకున్నాం అనమాట పక్క ఆపుతారు ఏదో ఒకటి అడుగుతారు అనేసి. ఏం అడిగినారు అన్నది నేను కొంచెంసేపు నాకు చెప్తే నేను కావాలని ఆన్ చేసి పెట్టుకున్నా. వాళ్ళు చూడాలి సో దట్ జాగ్రత్తగా ఉండాలి అనేసి నేను ఆన్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఏంది కొత్తగా రూల్ అంటే మనం కారు వెనకాల ఒక చిన్న గార్డు పెట్టించామన్నమాట. ఎవరన్నా అదే మా అందరికి తెలిసిందే చిన్న రాడ్ లాంటిది గార్డు పెట్టించాము. ఆ గార్డు పెట్టించకూడదంట. మా ముందరిని ఇప్పుడు ఒక ఇన్నోవా పోయింది. ఆ ఇన్నోవాకి ఉంది గార్డు. సో మేము పెట్టించకూడదు, ఇప్పుడు రూల్ మారిపోయింది అంట. సార్ మేము పోయింది ఇదే రూట్లో సార్ అంటే ఎప్పుడు పోయినారు అన్నాడు. 1 మంత్ అయ్యింది అన్నాం. 1 మంత్లో దునియా బదల్గయా అని అంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే 1 మంత్లో ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ గాడి పీకించుకొని రావాలన్నా. ఎట్లా చెప్తారంటే మహారాష్ట్రలో కొత్త రూల్స్ చెప్తారు తెలుసా. మొన్న అప్పుడు పోయేటప్పుడేమో లగేజ్ ఉంది సీట్లో అంటాడు. లగేజ్ ఉండకూడదు, మీరు లగేజ్ ఎక్స్ట్రా ఉంది అన్నాడు. 6 బ్యాగుల్లో 2 బ్యాగులు ఉన్నాయి వెనకాల, అసలు ఎక్కడ ఎక్స్ట్రా లగేజ్ లేదు. ఇప్పుడు వచ్చేసేమో మీరు కార్కి వెనకాల గార్డు పెట్టించద్దు అంట. ఏడు నుంచి వస్తారు మీరంతా, నాకు అర్థం కాదు. ఏడు నుంచి రూల్స్ ఏంది నాకు అర్థం కాదు అసలు. ఒక బోర్డు పడేయండి. ఊరల్లా ఇంత క్రాస్ చేసి వచ్చినాము. లడాక్ నుంచి మ్యాప్లో కిందికి వస్తున్నాం మేము. మహారాష్ట్రలోనే ఎట్లయితుంది అన్నిసార్లు. లడాక్లో ఎక్కడ మమ్మల్ని ఎక్కడ చెకింగ్ చేయలేదు, లేలో ఆపలేదు, శ్రీనగర్లో చేయలేదు, ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా మమ్మల్ని చెక్ చేయలేదు. ఇప్పుడు చూస్తే వెనకాల మీరు చూడొచ్చు ఆయన ముచ్చట వేసినాడు అనమాట. ఇప్పుడు డబ్బులు అడుగుతాడు. నువ్వు 50 రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి, ఇవ్వకుండా వాళ్ళు ఈరోజు నిన్ను వదలరు అనమాట. నిజంగా అసలు ఎంత చిరాకంటే ఇప్పుడు ఒక పేపర్స్ లేవు, ఏదన్నా లేదు మీ దగ్గర, మన దగ్గర లేని నువ్వు ఏదన్నా అడుగుతున్నావు, దానికి నువ్వు కట్టమంటున్నావు అంటే కడతారు. కానీ అన్ని ఉండేటోటి దగ్గర కూడా నువ్వు ఏదో ఒకటి గుంజాలని తత్వం ఏందో అర్థం కాలేదు ఈడ. సో చూడాలి ఏం చేస్తారు ఏందన్నది. నేను పక్కా చెప్తా. నేను కావాలనే నేను ఆన్ చేసుకొని పెట్టుకున్నా. మేము ముందే అనుకున్నాం పోలీస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆన్ చేసుకొని పెట్టుకోవాల్సిందే అని అనుకున్నాము. సో మేము ఇట్లా మమ్మల్ని ఆపుతున్నాడని అర్థమైంది, వెంటనే నేను ఆన్ చేసినాను. సో చూసినాడు, నేను రికార్డ్ చేసేది కూడా చూసినాడు, ముచ్చట వేసినాడు. 10 నిమిషాలు 20 నిమిషాలు సావగొట్టి మరీ పంపిస్తాడనమాట. ఇంత వర్షంలో కూడా ఇంత వర్షం పడుతుంది కంటిన్యూగా 2 డేస్ నుంచి. అయినా కూడా వాళ్ళకి వచ్చి మేము 100 రూపాయలైనా సంపాదించుకొని పోవాలి ఎక్స్ట్రాగా. శాలరీలు ఇచ్చేది మాత్రం మాకు సరిపోదు అన్నది వాళ్ళ ఫీలింగ్ అనమాట. కరెక్ట్ ఎక్కడబ్బా, ఇక్కడ బిలాస్పూర్కి కరెక్ట్గా 239 కిలోమీటర్స్ ఉంది. రాయ్పూర్కి 138 కిలోమీటర్స్ ఉంది. సో నేను ఇప్పటికే చాలా చూసిన ఇన్స్టాగ్రామ్లో, ఒక్కొక్కరి దగ్గర 1500, 2000, దగ్గర 5000 గుంజినవి కూడా నేను చూసా ఇన్స్టాగ్రామ్లో. సో చూద్దాం మా దగ్గర ఏం ప్లాన్ చేస్తున్నాడు అన్నది నేను చూసా. అసలు చేతులు తిప్పి మాట్లాడుతున్నాడు. ఏమన్నా చేయని చూద్దాం ఏం చేస్తాడు. కరెక్ట్గా రాయ్పూర్ 128 కాదు 138 రాయ్పూర్, బిలాస్పూర్ 259 కిలోమీటర్స్ ఉంది. వదులుతలేడు, అన్నుండంగా వదలకపోవడం ఏంది ఆయన. ఇప్పుడు మనము స్టేట్ అంత లడాక్ అంత దూరం వెళ్తున్నామంటే ఎంత ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టుకొని వెళ్తాము. కాశ్మీర్ ఎంత సెన్సిటివ్ ఏరియా.
మనం ఎంత జాగ్రత్తగా పోతామో మనము, అయినా కూడా జనాలు మనకి ఇట్లా ఆపి ఇట్లా మాట్లాడడం అన్నది తీసుకుంటాడు. పక్క తీసుకుంటాడు. నేనైతే ఫిక్స్ అయిపోయినా, పక్క తీసుకుంటాడు డబ్బులు ఈసారి వదిలేదు అని. అవతల కూడా ఆపుతున్నారు. ఒక లేడీ ఏమో మొత్తం మాస్క్ వేసుకుంది. ఇదిగోండి, వీళ్ళే కరెక్ట్ 300 రూపీస్ తీసుకొని జోబులో పెట్టుకొని వెళ్తున్నాడు చూడండి. నాగ్పూర్ దగ్గర. నేను పక్కా పోస్ట్ చేస్తా ఇది. మేము లాస్ట్ టైం కెమెరా ఉందని చూసి వదిలేసాడు. ఈసారి కెమెరా ఉన్నా కూడా తీసుకున్నాడు. కరెక్ట్గా ఈ బోర్డు దగ్గర కరెక్ట్గా ఇక్కడ ఆపుతున్నారు, తీసుకుంటున్నారు. నేను కంప్లీట్గా పెడతా. అసలు ఇదేనంటారు, అసలు ఏంటంటారు రీజన్? ఎంత అడిగాడు ఫస్ట్? 12,000. దానికి ఆన్లైన్ లో ఇస్తే 12,000 పడుతుంది, 7,000 అని చెప్పాడు. ఎట్లా అంటే దీస్ పీపుల్ ఆర్ లైక్, అసలు ఏమంటారు, ఎట్లా వీళ్ళకి ఇంటికి పోయి నిద్ర వస్తుంది, ఎట్లా డైజెస్ట్ అవుతుంది, ఎట్లా తిన్నది అరుగుతుంది అన్నదైతే అర్థం కాదు. మళ్ళీ మొన్న వెళ్ళేటప్పుడు మీరు చెప్పలేదు, అనిపించలేదు. ఏదో కొత్తగా లగేజ్ అని మాట్లాడాడు. ఇప్పుడు వచ్చేసి రాడ్ అని మాట్లాడుతున్నాడు. ఏం రాడ్ అన్నది నేను చూపిస్తాను. అందరికీ తెలుసు, అన్ని కార్లకి అది ఒక క్రాష్ గార్డ్ లాంటిదే ఒకటి పెట్టించుకుంటారు మాక్సిమం 40% ఆఫ్ ద పీపుల్. చూద్దాం, పెడతా నేను పక్క. ఎవరిది తప్పు కానీ ఎవరిది రైట్ కానీ పీపుల్ విల్ డిసైడ్ కదా. అసలు మహారాష్ట్ర ఎంటర్ అవుతున్నామంటేనే మేము బ్లైండ్గా ఇట్లా ఫిక్స్ అయ్యి వచ్చినాం అనమాట, పక్కా ఆపుతారు అనేసి. ఎక్కడో ఒక చిన్నగా ఉన్నింది, వర్షం పడుతుంది కదా, ఎవరు ఉండరేమో అనేసి అని అనుకున్నాము. సో అట్లేం లేదు, వర్షాలు ఎండలు ఏదైనా కూడా మాకు మనీ రావాల్సిందే, మాకు కలెక్షన్ రావాల్సిందే అనమాట. మహారాష్ట్ర, బెంగళూరు ఈ 2 ఏరియాస్లో నేను ఇప్పటికి చాలాసార్లు చూసా. ఊరికే డబ్బులు గుంజనీక ఫస్ట్ ఉంటారనమాట ఇల్లు. సో ఇది లైవ్ థింగ్ అనమాట. మేము చేసుకొని ఇప్పుడు కెమెరా పట్టుకుంటే మేము భయపడాలా అన్నట్టు చేశాడు అనమాట. సో మీకు ఎంతమందికి ఇట్లా మహారాష్ట్ర ఏరియాలో జరిగింది? మహారాష్ట్రనే కాదు, చాలా దగ్గర జరుగుతుంది. నేనైతే మోస్ట్ ఆఫ్ ద టైం మహారాష్ట్ర, బెంగళూరే నేను చూసింది డబ్బులు గుంజడంలో ఈ ట్రాఫిక్ పోలీసులు. సో కామెంట్ చేయండి. ఐ లవ్ హైదరాబాద్ బ్రో, ఐ లవ్ హైదరాబాద్. కర్ణాటక అదే చెప్తున్నా, కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఈ 2 అయితే టూ మచ్. అసలు ఏదో ఒక రీజన్ కావాలి. ఇప్పుడు రీజన్ ఎంత దరిద్రంగా ఉంటుందంటే ఇది ఒక రూలా అన్నంత అట్లాంటి రీజన్లు చెప్పి మరీ డబ్బులు తీసుకుంటారనమాట. సో ఆపకుండా వెళ్ళిపోయింది అలా. మేము తప్పు చేసినాం. కరెక్ట్గా ఆపింది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ అది. సో ఇప్పుడు అది మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసా, అదే లైక్ చెక్ పోస్ట్ పోలీసా, లేకపోతే ఛత్తీస్గఢ్ చెక్ పోస్ట్ పోలీసా అన్నది నాకు తెలీదు. సో వీళ్ళిద్దరు ఎవరన్నా అయ్యుండొచ్చు, కానీ నా మెయిన్ డౌట్ వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళు అనేసి. ఎందుకు అని అంటే వచ్చేటప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యింది కూడా వాళ్ళ వల్లనే. సో ఏం చేయలేం, మనం ఏం చేయలేం. సో మీలో ఎంతమంది ఇట్లా డబ్బులు కట్టారు, ఎంతమంది ఇలా మోసపోయారు? అన్నెసరీగా ఆపి మన మూడ్ ఖరాబ్ చేసి పంపిస్తారనమాట వీళ్ళు. మనం ఏంటంటే మన చేతిలో ఇంకేం లేదు కాబట్టి మనము కట్టేస్తున్నాము. ఎందుకంటే 12,000 కట్టగలుగుతామా చెప్పండి? అందుకోసం, ఇంకేం లేదు రీజన్. కూర్చుని 12,000 కట్టాలి అంటే 12,000 కట్టే ఇది మన దగ్గర లేదు కాబట్టి, మా దగ్గర లేదు కాబట్టి. కూడా 12,000 కట్టమనట్లేదు, నీ లైసెన్స్ మీద కేసు వేస్తాము, నువ్వు కోర్టుకు వచ్చి వారంలో చేపించుకో అంటున్నాడు. అంటే లైసెన్స్ తీసుకొని వెళ్ళు అంటున్నాడు. హౌ దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్ చూడొచ్చు కదా. ఒక దగ్గర 300 అంటే ఎన్ని వందల కార్లు నడుస్తుంటాయి ఈడ, ఎన్ని బైకులు వెళ్తుంటాయి, ఎంతమందిని ఆపి మీరు ఎన్ని వేలు సంపాదిస్తా అంటారు పూటకి? ఇలాంటి క్వశ్చన్ చేయకూడదు, మాట్లాడకూడదు. మాట్లాడితే మనమే తప్పు అనమాట. ఎంతమంది హెల్మెట్లు పెట్టుకోకుండా వెళ్తున్నారు, ఎంతమంది ఎక్సెస్ లగేజ్తో వెళ్తున్నారు, ఎంతమంది వెహికల్స్ మంచి కండిషన్లో లేకుండా వెళ్తున్నారు. అట్లాంటివి పట్టుకోండి, అట్లాంటివి ఆపండి, అట్లాంటివి చూడండి. అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండగా మీరు డబ్బులు అడగడం ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి లోపలికి ఫారెస్ట్ రోడ్డు ఉంటుంది, చాలా బాగుంది. అందులో వర్షం పడుతుంది. సాయి ఎక్కడి నుంచో సాంబార్ ఇడ్లీ సాధించుకొని వచ్చినాడు నార్త్లో. సాంబార్ ఇడ్లీ అంటే ఒక ఇది హాట్గా ఉంటే బాగుంటుంది, ఏదే ఫుడ్ అయినా కూడా కొంచెం కదా. టేస్ట్ బాగుంది, నిజం బాగుంది. వేడిగా ఉంటే సూపర్ ఉండేది. మనం 4 ప్లేట్లు తాగిచ్చేటోళ్ళం. ఛత్తీస్గఢ్లో
ఫారెస్ట్లో పోతుంటే ఒక దగ్గర బోర్డు కనిపించింది, ఇడ్లీ బొమ్మ కనిపించింది అంతే, ఇడ్లీ వడ బొమ్మ బ్యానర్ అని సాయిని అడుగుకుంటే అడిగితే ఇడ్లీ సాంబార్. ఆఫ్టర్ లాంగ్ టైం మేము బయట ఫుడ్, సౌత్ ఫుడ్ తింటున్నాం. బా డే 33 డేస్ ట్రిప్ కంప్లీట్ చేసి ఫైనల్గా ఒడిస్సా క్రాస్ చేస్తున్నాం. నిన్న నైట్ ఛత్తీస్గఢ్లోనే పడుకున్నాము. అబ్బా ఇంకా ఎప్పుడెప్పుడు విశాఖపట్నంకి ఎంటర్ అయిపోతామా అని చూస్తూనే మంచి వ్యూస్తో వైజాగ్కి ఎంటర్ అయిపోయాము. అరకు పైనరీ కనిపించింది కానీ మేము వెళ్ళలేదు, బికాజ్ ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తున్నాడు సాయి. అండ్ మిడిల్లో మాకు మా ఫేవరెట్ ఫుడ్ పనసకాయ కనిపించింది. 200 రూపీస్కి ఏమో ఇచ్చారు ఆంటీ, చాలా బాగుంటుంది అనేసి తీసేసుకున్నాము. ఇంకా చెప్పాను కదా, వెళ్ళేటప్పుడే మేము ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకున్నాం, అమ్మవారి గుడి. అండ్ అప్పుడే అనుకున్నాం క్షేమంగా మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఫస్ట్ నీ గుడికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తామని. సో అందుకే వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. కానీ బయట నుంచి ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా క్లోజ్ ఉన్నింది గుడి. అండ్ రేపటి నుంచి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్, బడ్జెట్, వ్లాగ్స్ అన్నీ కలిపి వస్తాయి. సో స్టే ట్యూన్డ్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను.